హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంట్లో అలాగే మా అపార్ట్మెంట్లో మేమందరం వినాయక చవితి ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ మా ఇంట్లో నేను వినాయక చవితి ఎలా చేశానో చూద్దాము. ఇది బ్రేక్ఫాస్ట్. ఆ రోజు పెసరట్టు. ఇలా బెల్లం పాకం రెడీ చేసుకున్నాక ఇట్లా ఉండరాళ్ళన్నీ రెడీ చేసుకుని పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇవి ఉడికేలోపు మనం దేవుడి దగ్గర ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. నేను కొబ్బరికాయలు, పత్రి, ఇంకా మామిడి కొమ్మలు ఇవన్నీ రెడీ చేస్తున్నాను. మామిడి కొమ్మలకి ఇలా ఒక దారం కట్టి మనం ఒక లూప్ లాగా చేసుకుంటే దాన్ని మనం ఈజీగా మేక్ కానీ ఏదైనా దేనికైనా తగిలించుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అలాగే తీసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. నేను ఎప్పుడు ఇట్లా ఒక లూప్ లాగా మనం కట్టేసుకుంటాను. ఇలా గుమ్మాలకి, విండోస్కి ఎక్కడైనా ఈజీగా ఇలా తగిలించుకోవచ్చు. ఇలా లూప్ లాగా ఉంటే దారాన్ని. రెడీ అయిపోయినాయి ఇవన్నీ. ఇదిగోండి మా మందిరానికి ఇలా తగిలిచ్చేసాను. అలాగే విండోకి కూడా తగిలిచ్చాను. ఇలాగే గుమ్మానికి. నెక్స్ట్ వినాయకుడిని చేసేద్దాము. దానికోసం నేను ఇంట్లో ఇలా పసుపు గణపతినే చేశాను. పసుపుతో చేసేటప్పుడు అంత గట్టిగా రాదు వినాయకుడు. ఇలా దీంట్లో కొంచెం మనం బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ అలా కలుపుకుంటే ఇంకా గట్టిగా వస్తుంది. కానీ నేను ఒట్టి పసుపుతోనే వినాయకుడిని చేశాను. జస్ట్ వినాయకుడి షేప్ అయితే వచ్చింది. అంత సూపర్గా ఏమీ రాలేదు, కానీ అదొక సాటిస్ఫాక్షన్ మన చేత్తో చేసిన వినాయకుడిని పూజ చేసుకోవడం. ఇలా పసుపుతో వినాయకుడు ఇలా రెడీ అయిపోతున్నాడు. ఇలా ప్రసాదం కూడా అదే ఉండ్రాళ్ళు, కుడుములు ఇవన్నీ రెడీ అయిపోతున్నాయి. ఇంకా కళ్ళకి మిరియాలు కానీ ఆవాలు కానీ పెట్టాలి. మొత్తం అంతా రెడీ అయిపోయింది. ఆవాలు పెడుతున్నాను. ఫైనల్గా ఒక లుక్ అయితే వచ్చింది, మంచి లుక్. ఇప్పుడు పత్రి, పూలు అన్నిటితో ఇలా డెకరేట్ చేసేస్తున్నాను దేవుడి దగ్గర.
కథ చదువుకుని పూజ అంతా అయిపోయింది. మా ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా చాలా సింపుల్గానే జరుగుద్ది, ఏమి హడావిడి ఏమి ఉండదు. కథ చదువుకుని హారతి ఇచ్చేసి మా ఇంట్లో పూజ అయిపోయింది. ఇది కొంచెం ఫ్రంట్ డోర్ దగ్గర నేను డెకరేట్ చేశాను. ఈ వీడియోస్ కూడా ఉన్నాయి ఆల్రెడీ ప్లేలిస్ట్లో, ఒకసారి చెక్ చేయండి. కృష్ణాష్టమికి కూడా ఇలా చేశాను, అలాగే వినాయక చవితికి. ఆ చిన్న విగ్రహం మా అబ్బాయిది. ఇంకా వాడి కోసం నేను దాన్ని అక్కడ పెట్టాను. ఇలా ఇంట్లో ఉన్న వాటితో ఇలా ఏ ఫెస్టివల్ అయితే ఆ ఫెస్టివల్ తగ్గట్టు ఫ్రంట్ డోర్ దగ్గర కొంచెం డెకరేట్ చేస్తాను. ఇంకా మా ఇంట్లో పూజ అయిపోయింది కదా, కింద అపార్ట్మెంట్లో పెట్టిన గణేష్ దగ్గరికి కూడా వెళ్ళాము చూడడానికి, దర్శనం చేసుకోవడానికి. ఇది మా అపార్ట్మెంట్లో పెట్టిన వినాయకుడు. 2 విగ్రహాలు పెట్టారు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. చిన్నది చిన్నపిల్లలందరూ కలిసి పెట్టుకున్నారు విగ్రహం, అందుకని ఈసారి 2 వినాయకుళ్ళు అయ్యారు. పై నేను వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము. ఇదిగోండి, రాత్రి పూట ఇలా ప్రసాదం అవి పెట్టారు, పులిహార ఇంకా అవన్నీ. 3 రోజుల తర్వాత మా ఇంట్లో వినాయకుడిని నిమజ్జనం చేశాను. ఇలా బౌల్లో పసుపు కుంకుమ అన్నీ వేసి దీంట్లోనే మా వినాయకుడిని నిమజ్జనం చేశాను. ఇలా నిమజ్జనం చేసి ఆ నీళ్ళనన్నిటిని మొక్కలకి ఇలా పోసాను కుండీల్లో. ఇలా ఈ సంవత్సరం మా వినాయక చవితి ఇలా అయిపోయింది. ఇక్కడ అపార్ట్మెంట్లో ఒకరోజు కలువ పువ్వులతో అలాగే 21 రకాల స్వీట్స్తో మహానైవేద్యం చేశారు. ఇంకా గేమ్స్ అలా రకరకాలుగా చాలా పెట్టారు. ఇదిగోండి, మా వినాయకుడిని కూడా నిమజ్జనానికి తీసుకెళ్ళిపోతున్నారు అపార్ట్మెంట్లో. చాలా హడావిడిగా ఉంది కింద. ఒక చిన్న వినాయకుడిని ఒక ట్రాక్టర్లో, పెద్ద వినాయకుడిని ఒక ట్రాక్టర్లో తీసుకెళ్లారు. మా అబ్బాయి ఇలా కలర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు కింద. ప్రతి సంవత్సరం వినాయక చవితి చేసుకున్నా కూడా వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు చాలా బాధగా ఉంటుంది నాకైతే. ఇంకా వినాయకుడికి బై బై చెప్పాల్సిన టైం వచ్చేసింది. వెళ్ళిపోతున్నాడు వినాయకుడు. ఇది ఫైనల్గా వినాయక చవితి గుర్తుగా మా అపార్ట్మెంట్లో లేడీస్ అందరికీ ట్రే ఇచ్చారు గిఫ్ట్గా. ఇంకా పిల్లలందరికీ స్నాక్ బాక్స్ ఇచ్చారు, అలాగే ఒక లక్కీ డిక్ తీశారు ఆ అపార్ట్మెంట్స్ నెంబర్స్ అన్నిటికి. దాంట్లో నాకు ఈ శారీ వచ్చింది గిఫ్ట్గా. ఫైనల్గా ఇలా చాలా హ్యాపీగా ఈ సంవత్సరం వినాయక చవితి జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. సీ యూ, బై బై.